సెవెంత్ క్లాస్ అయినాక కొన్ని కారణాల వల్ల చదువు ఆపేశాను. తర్వాత మ్యారేజ్ అయింది. కొన్ని సంవత్సరాలు అలాగనే కుట్టు మిషన్ కుట్టాను. తర్వాత మళ్ళీ ఇంకొక కొన్ని సంవత్సరాలకు ఏదో ఒకటి చేయాలి అన్న తపనతోన మళ్ళీ మహిళా సంఘాలలోకి వెళ్ళాను. సిఆర్పిగా మహిళా సంఘాలలో అక్కడ చేశాను. కొన్ని విలేజ్లు వెళ్ళి అక్కడ మహిళా సంఘాల గ్రూపులు ఏర్పాటు చేసి అవన్నీ అలా చేస్తుండగా కొంచెం ఇంకా చదువుకోవాలని అనిపించింది. చదువు తక్కువైతుంది, ఏం చేయాలన్నప్పుడు మళ్ళీ ఓపెన్ 10th చేశాను. ఓపెన్ 10th చేశాక మళ్ళీ కొన్ని రోజులు అయినాక ఇంకా ఊర్లో అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయనంటే అంగన్వాడీ పోస్టులకు అప్లై చేశాను. అయితే ఇప్పుడు ఆల్రెడీ అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే అక్కడ అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తుంటే చిన్న పిల్లలు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు, అంటే మనం కొంచెం పెద్దగైనాక స్కూల్కి వచ్చాం కానీ ఇప్పుడు పిల్లలు ఇంకా చాలా చిన్న పిల్లలు. ఆ పిల్లలు అల్లరి చేస్తుంటే అవన్నీ చేస్తుంటే ఒకసారి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. ఏంటంటే మన క్లాస్లో కూడా మనం కూడా చాలామంది అల్లరి చేసిన వాళ్ళం ఉన్నాము, కొంతమంది లేట్గా వచ్చిన వాళ్ళం ఉన్నాం. అవన్నీ మళ్ళీ నాకు మెమరీస్ అన్నట్టు ఇప్పుడు ఆల్రెడీ ఆ పిల్లల్ని చూస్తుంటే అలాగే మన స్కూల్ అనేది గుర్తుకొచ్చిపోతూ ఉంటుంది. ఎప్పుడూ నేను మన క్లాసుని కానీ మన వాళ్ళని కానీ ఎవరిని కానీ మర్చిపోలేని అనుకుంటుంటా. మా వాళ్ళు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, ఏ స్థాయిలో ఉన్నారో అని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటా. కొంతమంది ఫ్రెండ్స్తో అయితే నేను అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. ఇంకా సార్ వాళ్ళ గురించి అయితే కొంచెం తెలియదు. ఇక సార్ వాళ్ళ గురించి కూడా అప్పుడప్పుడు మా సార్ కలిసి నేను ఎవరికన్నా అప్పుడప్పుడు సార్ అడుగుతూ ఉంటాను. ఇంకా అలాగా కొన్ని ఇక ఇప్పుడు నాకు 2 బాబులు. ఒక బాబేమో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాడు, ఒక బాబేమో ఇప్పుడు 5 చదువుకుంటున్నాడు. ఇంతవరకు థ్యాంక్ యూ.